హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ సునీల్. స్టూడెంట్స్, మన కామెంట్ సెక్షన్లో చాలామంది కూడా కౌన్సిలింగ్ ప్రాసెస్ అంటే ఏంటి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయమని చాలామంది అడగడం జరుగుతుంది. టీఎస్ సంబంధించిన వాళ్ళు అండ్ ఏపీ సంబంధించిన వాళ్ళు. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు కౌన్సిలింగ్ అంటే ఏంటి, ఏ స్టెప్స్ ఉంటాయి, మీరు చేయాల్సినవి ఏంటి అన్న డీటెయిల్స్ ఈ వీడియోలో మీ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. అండ్ ఈ వీడియో తర్వాత నెక్స్ట్ మీకు ఏంటంటే టీఎస్కి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ మీరు కౌన్సిలింగ్ అప్పుడు రెడీ చేసుకోవాలి అండ్ ఏపీ వాళ్ళకి సంబంధించి ఏ సర్టిఫికేట్స్ మీరు రెడీ చేసుకోవాలి అని మీకు క్లియర్గా సపరేట్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మనం అసలు కౌన్సిలింగ్ అంటే ఏంటి, ఏ స్టెప్స్ ఉంటాయి, మీరు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనే డీటెయిల్స్ ఈ వీడియోలో మనం ఇప్పుడు చూద్దాం స్టూడెంట్స్. సో ఫస్ట్ మనకి ఏంటంటే వన్స్ మనకి మార్క్స్ అన్నది తెలిసిన తర్వాత మనం మార్క్స్ బేస్ చేసుకుని కొంత నార్మలైజేషన్ ప్రాసెస్ జరిగి కొంత మార్క్స్ అటు ఇటు అయ్యి దాన్ని బేస్డ్ ఆన్ మనకు ఒక ర్యాంక్ అనేది ఇష్యూ చేయడం. మనకి ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత మనము ఏం చేసుకోవాలంటే స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ అంటే ఏంటంటే సపోజ్ మనం అపాయింట్మెంట్ తీసుకుంటున్నట్టు, సపోజ్ మనం ఎవరినైనా కలవడానికి వెళ్తున్నప్పుడు హైయర్ అఫీషియల్స్ కలవడానికి వెళ్తాం, మనం ఏం చేస్తాం, అపాయింట్మెంట్ తీసుకుంటాం, పర్టికులర్ టైంలోనే మనం వస్తాము అని. అదేవిధంగా మన ర్యాంక్ సంబంధించి ఆ ఒక డేట్స్ బట్టి మనం పర్టికులర్ టైంని డేట్ని మనం స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ స్లాట్ బుకింగ్ డీటెయిల్స్ డేట్స్ అన్నది మనకి త్వరలో ఇష్యూ చేయడం జరుగుతుంది. దాన్ని బేస్డ్ ఆన్ మనం స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ ఆ డేట్స్ కూడా మనం ఫర్దర్గా తర్వాత కూడా డీటెయిల్గా మన వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. సో వన్స్ మనం ఏ టైంకి ఏ డేట్కి వస్తామని ఒకసారి స్లాట్ బుక్ చేసుకుందో ఫీజు మనం దాంతోపాటు ఫీజు పే చేయాలి, ప్రాసెసింగ్ ఫీజు పే చేయాలి. సో ఎస్సీస్ ఎస్టీస్కి 600 దాకా ఉంటుంది, మిగతా వాళ్ళకి ఒక 200 అరౌండ్ మనకి ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. ఇది వన్సే పే చేయాలి. మనకి ఫస్ట్ కౌన్సిలింగ్ అయినా సెకండ్ కౌన్సిలింగ్ అయినా ఎన్ని కౌన్సిలింగ్స్ ఉన్నా మనం ఒక్కసారే ప్రాసెసింగ్ ఫీజు పే చేయాలి, మళ్ళీ ఈ ప్రాసెసింగ్ ఫీజు పే చేయక్కర్లేదు. సో ఫస్ట్ మనకేంటి ర్యాంక్ కార్డ్ ఇష్యూ అవగానే మనం ఏం చేయాలి, స్లాట్ బుక్ చేసుకోవాలి. మనకి ఫర్దర్గా ఆ డేట్స్ కూడా మనం అప్లోడ్ చేస్తాము. అండ్ ఒకసారి స్లాట్ బుక్ చేసిన తర్వాత ఖచ్చితంగా రిమైండ్ పెట్టుకోండి, ఆ పర్టికులర్ డేట్ ఆ టైంకి మీరు మీ యొక్క సర్టిఫికేట్స్ మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కౌన్సిలింగ్ సెంటర్స్కి తీసుకెళ్ళాలి. ఇదేంటి కౌన్సిలింగ్ సెంటర్స్లో మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. కౌన్సిలింగ్ సెంటర్స్ ఎక్కడ ఏంటి అని చాలామంది అడగడం జరుగుతుంది. సో ఏం టెన్షన్ పడకండి, మీ కౌన్సిలింగ్ సెంటర్స్ ర్యాంక్ వైజ్గా ఇష్యూ చేయడం జరుగుతుంది. వెబ్సైట్లో అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది. అది కూడా ఆ డీటెయిల్స్ కూడా ఫర్దర్గా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం స్టూడెంట్స్. ఏం టెన్షన్ పడకండి, ఎక్కడ కౌన్సిలింగ్ సెంటర్ మేము ఎలా అని ఏం టెన్షన్ పడకండి. ఖచ్చితంగా కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా ర్యాంక్ వైజ్గా మేము మా ఛానల్లో అప్లోడ్ చేస్తాం స్టూడెంట్స్. సో మీరు మీ కౌన్సిలింగ్ సెంటర్స్కి కరెక్ట్గా వెళ్ళి మీ డాక్యుమెంట్స్ అన్ని చూపించుకుని మీరు వెరిఫై చేసుకోవాలి. సో ఏ డాక్యుమెంట్స్ మేము వెరిఫై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలని ఏం టెన్షన్ పడకండి. ఆ పర్టికులర్ డీటెయిల్స్, ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డీటెయిల్స్ కూడా మేము నెక్స్ట్ వీడియోలో చెప్తాం. ఏ సర్టిఫికేట్స్ కావాలి, టీఎస్ వాళ్ళకి ఏవి, ఏపీ వాళ్ళకి ఏంటి అనే డీటెయిల్స్ కూడా మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. ఒకసారి మనకేంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మన మొబైల్ నెంబర్ బేస్డ్ ఆన్ మనకు ఒక ఐడి అండ్ పాస్వర్డ్ మనకు జనరేట్ అవుతుంది. సో జనరేట్ అయిన ఆ ఐడి అండ్ పాస్వర్డ్ బేస్ చేసుకుని మనం లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటి, మనకి ఏ కాలేజ్లో కావాలి, ఏ సీట్ మనకు కావాలి అన్న డీటెయిల్స్ మీరు పెట్టుకోవడం జరుగుతుంది. సో సిబిఐటీలో కావాలి, మనకి కాలేజ్ ఇంట్రెస్ట్ ఉంది, సో అందులో ఏ బ్రాంచ్ మీకు ఇంట్రెస్ట్, సిఎస్సి అనుకోండి, సిఎస్సి అండ్ ఐటీ కూడా ఇంట్రెస్ట్ ఉంటే సో ఐటీ కూడా సెకండ్ ఆప్షన్. థర్డ్ మనకి ఈసీ అనుకోండి, థర్డ్ ఆప్షన్ ఈసీ. అలా మీరు ఆర్డర్గా వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవడం జరగాలి. సో ఈ వెబ్ ఆప్షన్స్ అనేది ఎలా పెట్టుకోవాలి, సో మీ యొక్క ప్రయారిటీ ఏముంటుంది ఆ డీటెయిల్స్ కూడా మేము నెక్స్ట్ మన వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో డీటెయిల్గా ప్రతి దానికోసం మేము నెక్స్ట్ మీకు అప్లోడ్ చేస్తాం, ఒక్కొక్క ఫేజ్ కోసం. మీరు ఏం టెన్షన్ పడకండి. సో వన్స్ మీరు ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మీకు సీట్ అనేది అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. ఒక అలాట్మెంట్ ఆర్డర్ మీ చేతికి వస్తుంది. సో అలాట్ చేసిన తర్వాత ఆ అలాట్మెంట్ ఆర్డర్ని తీసుకుని మీరు కాలేజ్లో సబ్మిట్ చేయాలి. దాన్ని రిపోర్టింగ్ అంటారు. మీరు వెళ్ళి కాలేజ్లో రిపోర్ట్ చేయాలి. సో మీకు ఒకవేళ వచ్చిన ఆ ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్ నచ్చలేదు అనుకోండి, సెకండ్ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది, మళ్ళీ మీరు ఆప్షన్ పెట్టుకోవచ్చు. సో మీరు ఆ సెకండ్ కౌన్సిలింగ్ మళ్ళీ ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు ఏమి అక్కర్లేదు, ఫస్ట్ పే చేసిన ప్రాసెసింగ్ ఫీజు బట్టే ఉంటుంది. ఒకవేళ ఇంకా సీట్స్ ఉంటే ఫర్దర్గా ఉంటుంది, లేదా సెకండ్ కౌన్సిలింగ్తోనే
ఆగిపోతుంది. స్టూడెంట్స్ మీకు ఒక్కొక్క డీటెయిల్స్ వస్తుంది. ఇది స్లాట్ బుకింగ్ ఏంటి, అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్కి ఏ డాక్యుమెంట్స్ కావాలి, అండ్ నెక్స్ట్ మీకు వెబ్ ఆప్షన్స్కి ఎలా పెట్టుకోవాలి అన్న బేస్డ్ ఆన్ కూడా మేము వీడియోస్ క్లియర్గా మీకు నెక్స్ట్ అప్లోడ్ చేస్తాం స్టూడెంట్స్. సో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎప్పటికప్పుడు మీకు ఎంసెట్ నోటిఫికేషన్స్ అనేది మీకు తెలుస్తుంది. సో మీకు రిమైండ్ చేస్తూ ఉంటాం మేము. సో ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.